శాసనసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అదే మరి ఇండస్ట్రీ రావాలన్నా, త్రాగునీటి సమస్య లేకుండా ఉండాలన్నా, ఇంకొక పక్కన వాతావరణ సమతుల్యం ఉండాలన్నా నీరు చాలా ముఖ్యం. అయితే ప్రపంచం మొత్తం జరిగే పరిణామాలు చూస్తూ ఉంటే ఈరోజు వాతావరణం కూడా సమతుల్యం వల్ల ఈరోజు ఎక్కడికక్కడ నీటి ఎద్దడి వస్తూ ఉంది. జిల్లాల మధ్య, ప్రాంతాల మధ్య, రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకో పక్క కూడా మాన్సూన్ కూడా ఇంత మునుపు మారి ఒక ప్రిడిక్టెడ్గా ఉండడం లేదు. వర్షం పడితే విపరీతంగా పడుతుంది, ఓసారి వర్షం పడకపోతే ఆ ప్రాంతంలో చాలా వరకు వర్షాభావం ఉంటుంది. దానికి ఉదాహరణ దిశ ఇటీవల మీరు చూస్తే 100 సంవత్సరాల్లో ఎప్పుడూ పడని వర్షపాతం చెన్నై కానీ అదే మరిగా నెల్లూరు, చిత్తూరులో పడే పరిస్థితి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే దిశ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు 940 mm ఆవరేజ్న వర్షపాతం పడుతున్న దిశ. అందులో మీరు చూస్తే అనంతపూర్లో 540 పడుతుంది, కోస్టల్ ఆంధ్రాలో 1200 mm వర్షపాతం పడే అవకాశం ఉంది. అయితే ఓసారి తక్కువ పడతా ఉంది, ఓసారి ఎక్కువ వర్షపాతం పడతా ఉంది. ఈ విధంగా కూడా ఎరాటిక్గా కూడా ఉండే అవకాశం ఉంది. ఇంకొక పక్క దిశ మన రాష్ట్రంలో మొత్తం విస్తీర్ణం చూస్తే 395 లక్షల ఎకరాలు ఉంది దిశ. ఇందులో సాగు చేసుకోగలిగితే 199 లక్షల ఎకరాలు సాగు చేసుకునే అవకాశం ఉంది. దీనికి ఇరిగేషన్ ఫెసిలిటీ ఇచ్చింది 101 లక్షలకు ఇస్తే ఇంతవరకు మనం సాగు చేసేది 68 లక్షలు చేస్తున్నాం. గ్యాప్ ఆయకట్టే 33 లక్షలు ఉంది. మిగిలిన సుజావుగా మనం చేసుకోగలిగితే 98 లక్షలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ కొత్త ప్రాజెక్టుల వల్ల 36 లక్షల ఎకరాలు అదనంగా ఆయకట్టు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. ఒక పక్క మన దగ్గరుండే వర్షమే కాకుండా దిశ 42 భారీ మధ్య తరహా, చిన్న తరహా నదులున్నాయి. ఇంకొక పక్క చూస్తే గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార, నాగావళి ఇలాంటి ముఖ్యమైన నదులు ఉన్నాయి. 40 నదులు, 12 ఉపనదులు. ఇవన్నీ కూడా చూస్తే వనరులు అయితే సంపూర్ణంగా ఉన్నాయి. ఒక్క గోదావరిలో సంవత్సరంలో 300 TMC నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి దిశ. అందుకని దిశ బ్రాడ్గా మీరు చూసినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, నీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం చేయాలని దీనికోసం ప్రాధాన్యత ఇచ్చి ఓసారి సీరియస్నెస్ కూడా తేవాలనే ఉద్దేశంతో నేను గంటల తరబడి బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ పెట్టుకున్నాం. అదే మాదిరిగా ఏ ప్రాజెక్ట్ ఏ విధంగా పూర్తి చేస్తే మనకు తొందరగా ఫలితాలు వస్తాయో దానికి కూడా ప్రత్యేకత ఇచ్చాం. ఎక్కడికక్కడ దిశ గడచిన 10 సంవత్సరాలుగా ఈ యొక్క సాగునీటి వ్యవస్థే నిర్వీర్యమైపోయింది. ప్రాధాన్యతలు లేకుండా పోయినాయి, ప్రాజెక్టులు ఇష్టానుసారంగా జరిగాయి. కానీ ఒక పద్ధతి ప్రకారం జరిగిన దానివల్ల చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకనే దిశ మీరు చూస్తే కొన్ని కాలువలు దువ్వారు, మధ్యలో వదిలిపెట్టారు. కొన్ని దిక్కల కాలువలు దువ్వారు, గడ్డాలు కట్టకుండా వదిలిపెట్టారు. ఇంకొక పక్కన 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టే డబ్బులు ఎక్కడా ఒక్క ప్రాజెక్టు కూడా అదనంగా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అందుకనే దిశ ఈ సంవత్సరం నేను దీన్ని ఒక మెషిన్ కింద తీసుకున్నాను. నీరు ప్రగతి అనే పేరు పెట్టుకున్నాం. వాటర్ ఎందుకంటే దిశ ప్రతి ఒక్కరిలో కూడా ఒక చర్చ కావాలి, ఎమ్మెల్యేల్లో కూడా ఒక చైతన్యం ఉండాలి. ఇంకొక పక్క ప్రజల్లో కూడా ఒక చర్చనీయాంశం చేయాల్సిన అవసరం ఉంది. నీరు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మన జీవితంలో ప్రధానమైన పాత్ర ఈ నీరు పోషిస్తుంది. అలాంటిది మనం చూస్తే ఒక క్యాజువల్ అప్రోచ్ తీసుకుంటున్నాం. వర్షం బాగా పడితే, వరదలు వస్తే అప్పుడు మనం పట్టించుకోవడం లేదు. వర్షాభావం వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. ఇంకో పక్కన చూస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు టీములు రావడం, తాత్కాలికమైనటువంటి చర్యలు తప్ప శాశ్వతంగా ఈ కరువుని పరిష్కారం చేయడం, వరదలను నివారించడం ఇలాంటి కార్యక్రమాలు చేయలేకపోయాం.